దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మీ అందరికీ నా వందనములు. చిన్న ప్రార్థన చేసుకొని యేసయ్య మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య ఈ రోజంతా మీరు మాకు తోడుగా నడిపించినందుకు ఇప్పటి వరకు మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యేసయ్య ఈరోజు మీరు నన్ను ఇక్కడ నిలవబెట్టి మీరు శిలువ మీద పలికిన 5వ మాటను చెప్పడానికి మీరు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పే ప్రతి విషయంలో కూడా మీ నోటి నుండి చెప్పినట్లుగా చెప్పుటకు ఇదే వినేవారికి వినడు చెవులను అర్థం చేసుకునే మనసును అనుగ్రహించమని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తున్నాము. అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈ రోజుకై నాకు ఇవ్వబడిన పాఠ్య భాగం యేసయ్య శిలువ మీద పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29, 30 వచనాలు జరుగుతుంది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందనిచ్చరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ మనం ఈ వాక్యం చూసుకున్నట్లయితే లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను అని యేసే అనడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసే జననం, జీవన విధానం, మరణం, అలాగే ఆయన పునరుత్థానం వరకు చూసుకున్నట్లయితే పాత నిబంధనలో మొత్తం 300 వరకు ఆయన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ పూర్తవగా చివరిగా ఉన్నది లేఖనములు నెరవేరినట్లు దప్పికొనుచున్నాను అని యేసయ్య అనడం మనం ఇక్కడ చూసాం. అయితే ఆయన చుట్టూ ఉన్న యూదులు ఇలా అన్ని ప్రవచనాలు పూర్తి అయినా సరే యేసయ్య మెస్సయ్య అని గ్రహింపలేకపోయారు. అలాగే ఈ లేఖనం ఎక్కడుందని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కీర్తనలు దావీదు ఎప్పుడు రచించారంటే యేసయ్య జననంకి 1000 సంవత్సరముల ముందు ఈ వాక్యం అనేది రాసి ఉంది. అప్పుడు చెప్పిన ప్రవచనం అనేది ఎప్పటికి నెరవేరిందంటే యేసయ్య శిలువ వేసినప్పటికీ అప్పటికి ఆ ప్రవచనం అనేది వచ్చింది. అయితే యేసయ్య దప్పికొనుచున్నాను అని ఎందుకు ఏ విషయంలో అన్నారు అని మనం గ్రహించినట్లయితే 2 విషయాల్లో అని ఉండొచ్చు అని చెప్పి అనుకుందాం. అయితే శరీరక దప్పిక అయ్యి ఉండొచ్చు, అలాగే ఆత్మల కొరకై దప్పిక అయ్యి ఉండొచ్చు. అయితే శరీరము సంబంధించిన దప్పిక ఏమిటిది అని మనం ఆలోచిస్తే యేసయ్య సిలువ వేయబడింది శుక్రవారం అయితే గురువారం రోజు సాయంత్రం యేసయ్య గెత్సేమను తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా యేసయ్యకి తెలుస్తుంది ఆయన ప్రార్థనలో ఏమని అంటే ఆయన సిలువ వేయబడతారు అని, అలాగే దేవుడు ఆయన చేయి విడనాడతారు అన్న విషయం ఆయనకి తెలియబడుతుంది. ఆ తెలియబడినప్పుడు ఆయన వేదనతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఫేస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ పగిలి ఆ బ్లడ్ అనేది చెమట రూపంగా బయటకు వచ్చి పడుతూ ఉంటుంది. అయితే అప్పుడు ఆ రోజు రాత్రిపూట దేవుడిని ఆ సైనికులు వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఉంచగా తర్వాత రోజు శుక్రవారం రోజు పొద్దున్నే 9 గంటలకి యేసయ్యను సిలువ ఇచ్చి సిలువ మార్గంలో తీసుకెళ్తూ 12 గంటలకి సిలువ వేసే వరకు కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆ సిలువ ఎక్కి సిలువకి మేకులు కొట్టబడి యేసయ్య బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అసలు ఆ బాడీలో వాటర్ పర్సంటేజ్ అనేది ఏమీ లేకుండా మొత్తం యేసయ్య డీహైడ్రేట్ అయిపోయి ఉంటారు ఆ టైంకి. కాబట్టి అప్పుడు యేసయ్య దప్పికొనుచున్నాను అని ఉండొచ్చు అని ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే ఆత్మల కొరకైన దప్పిక ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కడ చూసించండి యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ సమరయ స్త్రీతో యేసయ్య అన్న మాటలు ఇవి. నాకు దాహం కిమ్మని ఆమెను అడిగాను.
యేసయ్య నాకు దాహమునికి ఇమ్మని సమరయ స్త్రీని అడిగారు. అయితే అక్కడ వాటర్ తాగినట్లు ఏమి ఉండదు. తర్వాత 13-14 వచనాల్లో చూసినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిక కొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పడను దప్పిక కొనుడు, నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటెక్కుగా ఆమెతో చెప్పాను. అయితే ఇక్కడ యేసయ్య చెప్పడం ఏమిటని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ సమరయ స్త్రీ ఏదైతే వాటర్ చేదుకుంటూ ఉందో ఆ వాటర్ తాగినా సరే మీ దప్పిక తీరదు, మళ్ళీ దప్పిక అనేది మళ్ళీ మీకు వేస్తుంది. ఏదైతే మీకు నేను నీళ్లు త్రాగిస్తానో, జీవజలం ఏదైతే నేను ఇస్తానో అది తీసుకున్నప్పుడు మీకు ఎటువంటి దాహం ఉండదు, మీరే నీటి బుగ్గవలే అవుతారు అని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే అది యేసయ్య ఎలా చెప్పారు అని మనం ఆలోచించినట్లయితే, యేసయ్య దప్పిక అన్నది ఆయన దాహం గురించి కాదు, ఆత్మల కొరకు. అక్కడ సమరయ స్త్రీ యొక్క మిత్రులు, బంధువులు, ఆ గ్రామంలో ఉన్నవారు, వారందరి ఆత్మలు రక్షింపబడాలని, ఆ ఆత్మలన్నీ ఆయన పరలోకం చేరాలని చెప్పిన ఆత్మల కొరకే దాహమై ఉంటుందని మనం అనుకోవచ్చు. అలాగే మనం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాల్లో చూసినట్లయితే, బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము ప్రియుని అబ్రహాము నా యందు కనికరపడి లాజరును పంపుము, నేను యాతన పడుచున్నాను కేకలు వేసి. ఆత్మల కొరకైన దాహం ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇక్కడ మనకి ఇది తెలిసిన స్టోరీలో మనం ఏం చూస్తామంటే, ధనవంతుడు పాతాళంలో ఉండి పైకి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున అనుకొని లాజరు ఉంటాడు. అయితే కిందన్న ధనవంతుడు పైకి చూసి అబ్రహామును, తండ్రి అయిన అబ్రహామా, లాజరు వేలు కొనను నీళ్ళల్లో ముంచి ఆ నీటి చుక్కను నా నాలుగు మీద వెయ్యి, ఈ వేడి ఇక్కడ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే యేసయ్య మనం అక్కడ పాతాళంలో మన ఆత్మ అనేది వెళ్తే, మనం చేసిన పాపాలకి అక్కడ పాతాళంకి వెళ్తే ఆ వేడిని మనం భరించలేము, అక్కడ నీళ్లు ఉండవు, అవన్నీ మనం భరించలేము. కాబట్టి యేసయ్య ఆ దప్పిక అవన్నీ ఆయన తీసుకొని, ఆయన దెబ్బలు, కొరడా దెబ్బలు అవన్నీ తిని, ఆ బాధంతా ఆయన తీసుకొని, ఆ దప్పిక ఆయన తీసుకొని, మనకు ఎటువంటి కష్టం లేకుండా నిత్య జీవజలాలు ప్రవహించే పరలోకానికి మనందరినీ పంపించాలని చెప్పి ఆయన కష్టాన్ని, ఆ దప్పికను అంతా తీసుకొని ఉన్నారు. ఆ తర్వాత నేను తప్పికొనుచున్నాను అని ఆయన అన్నప్పుడు రోమా సైనికులు ఆయనకు చెరకును అందించారు. చెరక అంటే పొలిసిన ద్రాక్షారసం, అలాగే దాంట్లో బోలం అనే ఒకటి కలుపుతారు. అయితే అది ఎందుకు అని అంటే, నొప్పి తెలియకుండా అదొక ఎనస్థీషియా లాగా పనిచేస్తుంది అనమాట. ఆ దెబ్బలు అవన్నీ తట్టుకోలేక సిలువు మీద ఉన్నప్పుడు ఆ నొప్పి అవన్నీ తెలియకుండా ప్రాణం పోవడానికి త్వరగా అది ఇస్తారు. అయితే యేసయ్య దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది కానీ త్రాగినట్లు ఉండదు. ఏంటి అంటే, యేసయ్య ఆ నొప్పినంతా భరించి మన పాపాలన్నీ కడిగివేయాలి అని చెప్పి అది తీసుకోలేదు. ఏదైతే వాళ్ళు ఇచ్చిన చెరకుందో అది ఆయన తాగలేదు. తర్వాత యేసయ్య చనిపోయే వరకు, పునరుత్థానుడైన తర్వాత ఇప్పటి వరకును కూడా యేసయ్య ఆ ఆత్మల కొరకే దాహం ఇంకా ఆయనకి పోలేదు. అందుకని చెప్పే దేవుడు రాక ఇంకా ఆలస్యం అవుతుందని మనం తెలుసుకోవచ్చు. దేవుని కొరకు ఆత్మలను మనం సంపాదించడం కొరకు మనం వాక్యాన్ని ప్రకటన చేయాలి. మనం వాక్యం ప్రకటన చేసి ఆత్మలన్నిటినీ తీసుకొని మనం పరలోకం చేస్తే ఆయన యొక్క దాహం తీరుతుంది. అది మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అక్కడ మనం చూసినట్లయితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని ఉంది. ఎప్పుడైతే మనం ఆ ఆత్మలన్నిటిని తీసుకొని పరలోకానికి వెళ్తామో మన ఇవన్నీ తృప్తిపరచబడతాయి. తర్వాత యేసయ్య మనకిచ్చిన బాధ్యతలన్నీ సువార్త ప్రకటన,
ఈ భారం దప్పిక మనం కలిగి ఉండి అవన్నీ కూడా మనం క్రీస్తు కొరకు ఆ దప్పిక అవన్నీ పడితే తృప్తిపరచబడతామని మనం చూస్తున్నాం. ఈ వాక్య ప్రకటనకి ఇవన్నిటికీ మనం ఇవన్నీ చేసి మనం తృప్తిపరచబడాలని యేసయ్య ద్వారా తండ్రిని వేడుకుంటూ నా ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.